శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. యనుమలపల్లి గణేష్ సర్కిల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా నడిరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అంగన్వాడీ ఆశా వర్కర్ల సమస్యలపై పోరాడి సాధించి తీరుతామంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని, హెల్పర్ల ప్రమోషన్కి 5 సంవత్సరాల కాలపరిమితిని రద్దు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. 15 సంవత్సరాలు విధులు నిర్వహిస్తున్న ఆశా అంగన్వాడీ వర్కర్లకు వేతనాలను పెంచలేదని, అన్ని రాష్ట్రాల్లో పెంచినా కూడా ఇక్కడ ఎందుకు పెంచలేదంటూ సిఐటియు నాయకులు ఓబులు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించుకుంటే ఆగస్టు 15న విజయవాడలో అసెంబ్లీ వద్ద ఆందోళన చేపడతామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఓబులు హెచ్చరించారు. అంగన్వాడీ వాళ్ళకు వేతనాలు పెంచలేదు, ఆశా వర్కర్లు పెంచలేదు, కానీ వీళ్లకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. మధ్యాహ్న భోజనం మెనూ 20 రూపాయలు పెంచాలంటే పెంచడం లేదు. అందుకని ఈ ఉద్యమాన్ని చేపట్టాం. 4 రోజులుగా క్యాంపెయిన్ చేశాం. షెడ్యూల్డ్ ఇండస్ట్రీ కూడా 71 మంది కార్మికులు పనిచేసే సంస్థల కనీస వేతనం పెంచాలని చెప్పాం. పక్కన్నటువంటి కర్ణాటక రాష్ట్రం పెంచింది, పక్కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం పెంచింది, కానీ ఆంధ్ర రాష్ట్రం పెంచడం లేదు. వీళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వమంటే, అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం వీళ్ళకి ఇవ్వమంటే వీళ్ళందరూ ధనికులైనట్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో గూగుల్ ఏమో తన చాలా కడుబీదవాడు, వీళ్ళు షావుకారులుగా భావించి వీళ్ళకి ఎటువంటి, అందుకనే సంక్షేమ అన్నీ కూడా పథకాలు కూడా వీళ్ళకి అమలు చేయాలా. మున్సిపల్ కార్మికులకు, గ్రామ పంచాయతీ కార్మికులకు, అంగన్వాడీ కార్మికులకు, మధ్యాహ్న కార్మికులకు, వీరందరూ కూడా ఆశా వర్కర్లు, వీళ్ళందరికీ అతి తక్కువ వేతనాలు వస్తాయి. అందుకని ఈ ఉద్యమాన్ని చేపట్టాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రేపు ఆగస్టులో 15వ తారీఖున అసెంబ్లీ ఉందంటున్నారు. అవసరమైతే చలో అసెంబ్లీకి వెళ్ళి అక్కడే కూర్చొని సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఉద్యమాన్ని చేస్తామని, ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, ఇది ప్రారంభం మాత్రమని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3,200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753. Please subscribe to N3 TV.